ప్రభుత్వ ప్రైవేటు భూములన్నీ ప్రభుత్వ రికార్డుల్లోనే ఉంటేనే భద్రమని సిపిఐ పేర్కొంది. నిజామాబాద్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా గత ప్రభుత్వం ప్రైవేటు సంస్థల పోర్టళ్లకు అప్పచెప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేసి పాత పాస్బుక్ల్లో భూమి నమోదైనప్పటికీ ధరణి వచ్చిన తర్వాత సాగులో ఉన్నటువంటి రైతులకు కొత్త పాస్బుక్లో పేర్లు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధీనంలోనే భూ రికార్డు ఉంటేనే ప్రభుత్వ ప్రైవేటు భూ రికార్డులు రైతుల వివరాలు ఇతర సమాచారం భద్రంగా ఉంటుందని వెల్లడించారు. కావాల్సినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మళ్ళీ వాళ్ళు పేమెంట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి నెల రోజులైనా ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి సిపిఐ పార్టీగా సలహా ఇచ్చేది ఏంటంటే మీరు ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేసి ఇప్పటికే రైతాంగానికి వారి పేర్ల మీద ఎక్కకున్నటువంటి భూమిని వెంటనే వారి పేర్ల మీదకి మార్పు చేయాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం.